జీవో నెంబర్ 84 కారణంగా 3 నుంచి 500 ఏజెన్సీల బతుకులు రోడ్లపైన పడుతున్నాయి అనేసి ఎన్నో రిప్రజెంట్ ఇచ్చినా మా గవర్నమెంట్ మమ్మల్ని మా పైన దృష్టి సారించలేదు. అయినా కూడా జీవో నెంబర్ 84 తీసుకొచ్చేసి మా బతుకులందరినీ ఆగం చేయాలని చూస్తుంది. అదే జీవో గురించి చెప్పడానికి మేము ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి వెళ్ళడం జరిగింది. ఈ అసెంబ్లీ ముట్టడికి మేము అక్కడ దిగి కనీసం ప్రెస్ వాళ్ళతో లోపలికి వెళ్ళి మినిస్టర్లను కలిసి మేము మా గోడు చెప్పుకుందామని వెళ్ళాము. కానీ మేము దిగడంతోనే మమ్మల్ని తీసుకొని వచ్చేసేసి ఆ డీసీఎం వ్యాన్లో ఎక్కించేసి పోలీసులు తీసుకొచ్చేసి మమ్మల్ని నిర్బంధంగా ఇక్కడ పొద్దు నుంచి ఇప్పటిదాకా ఇదే స్టేషన్ మమ్మల్ని నిర్బంధించారు. మేము చేసిన తప్పేంది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మేము ఏమంటున్నాము, మేము న్యాయంగా ట్యాక్సులు కడతాం, మా దగ్గర ట్యాక్స్ తీసుకొని మాకు కొత్తగా పర్మిషన్లు ఇవ్వండి, ప్రైవేట్ ప్లేస్లలో హోర్డింగ్స్ పెట్టుకోవాలి, పర్మిషన్స్ ఇవ్వండి అనేసి మేము ఈ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. మమ్మల్ని నిర్బంధించారు. ఇక్కడ మేము చేసిన తప్పేంది, మేము ఏమన్నా దొంగలమా లేకపోతే మేము ఇంకేమైనా వేరే కార్యక్రమాలు చేశామా? మేము ట్యాక్స్ పేయర్సే కదా, మేము లీగల్ గా దందా చేస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఒక్కొక్కరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి దందా చేస్తున్నాము. మమ్మల్ని అన్యాయంగా తీసుకొచ్చి ఉత్తగానే తీసుకొచ్చి స్టేషన్లో పొద్దున్న సాయంత్రం వరకు కూర్చొని పెట్టారు. మీకు ఎంతవరకు న్యాయం సార్? మీరే ఒకసారి ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు కానీ మిగతా మంత్రులు గారు కానీ మా అడ్వర్టైజింగ్ హోర్డింగ్స్ లేకుండానే మీరు అందరి పదవుల్లోకి వచ్చారా? అది కూడా ఒకసారి ఆలోచించండి. మా ఓటింగ్ వల్లనే కదా మీరు రైజింగ్ తెలంగాణను కూడా మేము మొన్న ఎంత పెద్దగా సక్సెస్ చేశామో. కానీ మమ్మల్ని పొద్దు నుంచి ఇక్కడ వరకు మాకు తిండి తిప్పాలు లేకుండా మమ్మల్ని ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా ఈ ఇండస్ట్రీ పైన, మీకు తెలుసు అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ ఏందనేది మీకు ఫస్ట్ నుంచి తెలిసి ఉంటుంది. సో కాబట్టి మీరు దీనిపైన దృష్టి సారించి ఆ జీవో నెంబర్ 84ని అమెండ్మెంట్ చేసి ప్రైవేట్ ప్లేస్లలో కూడా హోర్డింగ్స్ ఉంటాయి, ఇంత ముందులాగా ఎలాగుంటుందో అలాగనే ఉండేలాగా చేయాలనేసి మేము కోరుకుంటున్నాము. సో ఈ ఆసిఫ్ నగర్ లో స్టేషన్ లో నిర్బంధించడం మేము చాలా దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాము. ఇది అన్యాయమైన చర్య, ఇది హేయమైన చర్య. జై టోమో, జై టోమో, జై టోమో, జై తెలంగాణ. గవర్నమెంట్ జీవో నెంబర్ 84 వెంటనే, జీవో నెంబర్ 84 వెంటనే, 1,00,000 మంది కుటుంబాలను వెంటనే, 1,00,000 మంది కుటుంబాలను వెంటనే. ఈ రోజు మేము ఈ జీవో నెంబర్ 84 రద్దు చేయాలనేసి అసెంబ్లీ ముట్టడి దగ్గరికి రావడం జరిగింది. మేము దిగి కనీసం ప్రెస్ ముందు కూడా మా బాధ వినిపించుకోక ముందే నిరంకుశంగా వెహికల్లో పడేసేసి మమ్మల్ని తీసుకెళ్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. గవర్నమెంట్ మా పైన దృష్టి సారించేసి జీవో 84 వెంటనే రద్దు చేసి ప్రైవేట్ ప్రాపర్టీస్ లో కూడా హోర్డింగ్స్ అలౌ చేస్తామని జీవో అమెండ్మెంట్ చేసి మాకు రిలీజ్ చేయాలి. ప్లస్ తెలంగాణ మొత్తం ఒకటే విధమైన పాలసీ ఉండాలి. ఈ పబ్లిక్ పీపీపీ మోడ్ తగ్గించేసేసి మిగతా వాళ్ళందరూ కూడా ఆదుకుంటామనేసి గవర్నమెంట్ మాకు హామీ ఇవ్వాలనేసి ఈ విషయం చెప్పడానికి మేము అసెంబ్లీ ముట్టడికి వెళ్ళాము. కానీ గవర్నమెంట్ అసెంబ్లీ ముట్టడి అక్కడ దిగడంతో మా బాధ కూడా చెప్పుకొని ఇక్కడ మమ్మల్ని తీసుకొని వెహికల్ తీసుకొస్తున్నారు, ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మమ్మల్ని తీసుకొని పోతున్నారు. We want justice. 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 Idemi rajyam, idemi rajyam. Dongala rajyam, dopidi rajyam. Idemi rajyam, idemi rajyam. Dongala rajyam, dopidi rajyam. Idemi rajyam, idemi rajyam. Dongala rajyam, dopidi rajyam. We want justice. We want justice. We want justice.